నమస్తే, వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ. ఈ రోజు వార్త విశేషాలు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ, వీధి కుక్కలకు బర్త్ ఆపరేషన్ వరనే మనము కుక్కలను సంఖ్య తగ్గించగలము. రాను రాను పట్టణ ప్రాంతాలలో కుక్కలను ఉండకుండా తీసివేయాలని ప్రభుత్వ ఆలోచన. దాని ప్రకారం అనంతపురం నగరపాలక సంస్థలో సుమారు 4900 వరకు డాగ్ సెన్సస్ ప్రకారం 4900 వరకు కుక్కలు ఉన్నట్లు అంచనా. వాటిలో స్నేక్ హర్యానా ఇంటర్నేషనల్ వారితోటి టైఅప్ అయిన తర్వాత అగ్రిమెంట్ బేస్ చేసుకుని ఎక్కడ కూడా డాగ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ను తూచా తప్పకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఆపరేషన్ ప్రక్రియ నవంబర్ 14 నుండి డిసెంబర్ 15 వరకు కూడా ఒక నెల పాటు ఆపరేషన్ ఎన్నైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఆర్గాన్ ను కౌంటింగ్ చేసి మీడియా ముందుకు ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చి చూసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నగర పాలకుల సంస్థ కమిషనర్ అన్నారు. మన అనంతపురం పట్టణ పరిధిలో ఏవైతే వీధి కుక్కలు ఉన్నాయో వీటికి ఏబిసి ఆపరేషన్ అంటే యాన్యువల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్. బర్త్ కంట్రోల్ వల్ల మాత్రమే మనము కుక్కల్ని సంఖ్యను తగ్గించగలము. రాను రాను వాటి యొక్క నంబర్ని పూర్తిగా పట్టణ ప్రాంతాల్లోంచి తీసేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని ప్రకారము మన అనంతపురం నగరపాలక సంస్థలో సుమారు 4900 వరకు డాగ్ సెన్సెస్ ప్రకారము 4900 వరకు కుక్కలు ఉన్నట్టు అంచనా. వాటిల్లో మనము ఏదైతే స్నేక్ ఇంటర్నేషనల్ హర్యానా వారితో టైఅప్ అయిన తర్వాత ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకొని ఎక్కడ కూడా డాగ్ ఆపరేషన్ ప్రోటోకాల్ని తూచా తప్పకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ ఆపరేషన్ చేసే ప్రక్రియని నవంబర్ 14వ తారీఖున మనము ప్రారంభించడం జరిగింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా ఒక నెల పాటు చేసిన ఆపరేషన్లు ఎన్నైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఆర్గాన్ కౌంటింగ్ అనే దాన్ని బహిరంగంగా మీడియా ముందు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ సిటిజన్స్ కానీ ఎవరైనా వచ్చి చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిసెంబర్ 15, 2025 సంవత్సరం ఒక విడత కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో 835 కుక్కల్ని ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2025 డిసెంబర్ 15 నుండి నిన్నటి వరకు అంటే జనవరి 19, 2026 వరకు చేసిన ఆపరేషన్లకు సంబంధించిన ఆర్గాన్ కౌంటింగ్ను ఈ రోజున ఏర్పాటు చేశాము పారదర్శకంగా. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 927 కుక్కలకి అంటే ఈ 34 రోజుల్లో 927 కుక్కలకి ఆపరేషన్ చేయడం జరిగింది. దీన్ని పీరియాడికల్గా మా ఎంహెచ్ఓ గారు కానీ షాకీర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే ప్రక్రియని గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ వీళ్ళకి భోజనాలు పెట్టే విషయంలో కానీ, ఆపరేషన్ చేసే సమయంలో తీసుకుంటున్న కేర్ కానీ, 3 రోజులు వాటికి ఇక్కడ ఉన్నప్పుడు కేవలం వాటికి చేసే ఫీడింగ్తో పాటు ఏమేమి వ్యాక్సినేషన్స్ ఇస్తున్నామో అవి ప్రాపర్గా హీల్ అయిన తర్వాతనే మనం పంపించగలుగుతున్నామో ఆరోగ్యవంతంగా అనే దాన్ని సరి చేసుకుంటూ చాలా పద్ధతైన ప్రకారం మనం వెళ్తూ ఉన్నాము. ఏజెన్సీ వారు కూడా ఆ చిత్తశుద్ధితోటి చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వారికి ఏదైతే సర్టిఫికేషన్స్ రావాలో మా డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఈ ఆర్గాన్ కౌంటింగ్ కమిటీలో స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలా మీడియా పర్సన్స్ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఓపెన్గా చేస్తూ ఉన్నాము. దీనిలో ప్రధాన భూమిక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మన సురేష్ గారు కూడా వచ్చున్నారు. లాస్ట్ టైం ఆర్గానిక్ కౌంటింగ్లో వారు వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు, సమయం కుదరక. ఈసారి వారే స్వయంగా వచ్చి కూడా ఈ ఆర్గాన్ కౌంటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక కలెక్టివ్ జాబ్ అండి. ఖచ్చితంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, కుక్కల్ని మనము తీసుకెళ్ళి నిర్మూలించడానికి అవకాశమే లేదు మనకు చట్ట ప్రకారం. మన సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్తా ఉందంటే, మనిషి ప్రాణము ఎంత ముఖ్యమైందో కుక్క ప్రాణము ఏ జీవికైనా జీవించే హక్కు ఉంటుంది. కుక్క ప్రాణము అంటే అట్ ది సేమ్ టైం మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. ఇతర జంతువుల వల్ల ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉండాలి అని అంటే అందరి సహకారం అవసరం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే కుక్కలకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది వాటి యొక్క సైకలాజికల్ దీని ప్రకారం. ఇది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల వారు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే కుక్కలు ఉంటాయో ఆ ప్రాంతం అంతా వారికి సంబంధించింది. ఈ ప్రాంతంలో కొత్త కుక్క రాకూడదు లేదా కొత్త వారు రాకూడదనే ఇన్సెక్యూరిటీ ఫీల్ తోటే ఎక్కువ అగ్రెసివ్గా తయారయ్యే కుక్కల పరిస్థితి అది. అందువల్లనే మనుషుల మీదకైనా కొత్త కుక్కలు ఎక్కడైనా ఎంటర్ అయితే అలా రావడం కానీ అగ్రెషన్గా తయారవడం వీటన్నిటికి కారణాలు అవుతాయి. అందుకే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మనకి గైడ్ లైన్స్లో ఏం చెప్పారంటే, ఫీడింగ్ ఎలా అంటే అలా చేయొద్దు. కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన విజ్ఞప్తి, ఎక్కడంటే అక్కడ ఇచ్చినట్లయితే ఆ ప్రాంతాల్లో వాటి రాజ్యాల కింద ఫీల్ అయిపోయి
అగ్రెసివ్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి డివిజన్లో కూడా ఒక డాగ్ ఫీడింగ్ సెంటర్ని ఐడెంటిఫై చేసి పెట్టమన్నారు. మేము ఐడెంటిఫై చేయడం జరిగింది నగరపాలక సంస్థ పరిధిలో. అంతేకాకుండా ఫీడింగ్ అక్కడే చేయాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ కొద్దిపాటి చర్యల వల్ల మనము అటు కుక్కల యొక్క జీవనానికి మనము సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము. అదే సమయంలో మనుషులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిన్నపిల్లలు, వృద్ధులు లేదా బళ్ళు మీద వెళ్ళే వాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడటం మనం గమనిస్తా ఉన్నాం. దీని అందరికీ ప్రజలు సహకరించాలని కోరుకుంటూ నగరపాలక సంస్థ తరపున సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం తూచా తప్పకుండా ప్రోటోకాల్స్ చేస్తూ ఉన్నాము. అందుకే ఈ డాగ్ ఆపరేషన్ సెంటర్ని ఓపెన్ టు ఆల్ పెట్టాం. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూసుకునేదానికి, నిజంగా వారికి వీధి కుక్కల మీద కొంతమందికి ప్రేమికులు ఉంటారు. ఒక మీడియా పర్సన్ ఈ మధ్య కలిసినప్పుడు మా కుక్కని తీసుకొచ్చారు సార్ అన్నారు. మేము వారికి చెప్పాం, దయచేసి ఇక్కడికి వచ్చి చూడండి, దానికి ఎలా ఆపరేషన్ చేశారు, ఎలా ఫీడింగ్ పెట్టారు, మళ్ళీ మీ దగ్గర ఎలా వదిలేరు అనే విషయాల్లో అంత చక్కగా ఇక్కడ జరుగుతూ ఉంది. అందరికీ ఒకే విజ్ఞప్తి, ఈ కుక్కల వల్ల మనుషుల ప్రాణాలకు కానీ మనుషులకు ఇబ్బంది కలగకుండా చేసే విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి. అదే సమయంలో కుక్కలకు సంబంధించి ఏబీసీ ఆపరేషన్స్ ప్రాపర్గా జరిగేలాక ఇక్కడ ఆపరేషన్ తర్వాత కూడా పోస్ట్ కేర్తో పాటు పోస్ట్ వ్యాక్సినేషన్ చేస్తున్నాము. యాంటీవైరస్, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నాం ప్రతి కుక్కకు కూడా. ఈ విషయాల్ని మీ అందరి ముందు పెడుతూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు.